పగడాల కాళీ ప్రసాదరావు, ప్రెసిడెంట్ ఐఎంఏ తెలంగాణ స్టేట్. మీ అందరికీ తెలుసు, నిన్న పెద్దపల్లి పట్టణంలో ఒక పీడియాట్రిషియన్ మీద, డాక్టర్ రాజేష్ అనే వ్యక్తి మీద కొందరు దుండగులు కత్తితో దాడి చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేయబోయారు. దీన్ని ఐఎంఏ తెలంగాణ స్టేట్ ఖండిస్తుంది. ప్రజలందరికీ మేము చేస్తున్నది ఏమనగా, ఇలాంటి ఆటవిక చర్యలను ఖండించాల్సిందిగా, మీరు ముక్త ఖండతో ఖండించాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాం. మిత్రులారా, గత నెల రోజుల క్రితం మెట్పల్లిలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. ఒక వైద్యుడిపై పెట్రోల్ పోయడానికి కొందరు దుండగులు ఆయన వెంబడి పరిగెత్తారు. నిన్నటి సంఘటన కూడా ఒక డాక్టర్ పరిగెత్తుతుంటే కత్తితోని కొందరు దుండగులు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఒక డాక్టరు అంటే ఒక పేషెంట్ను బతికేయడానికే ఉంటాడు తప్పితే చంపడానికి ఉండడు. ఆ విధి నిర్వహణ లోపల అప్పుడప్పుడు కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ బాగాలేనప్పుడు పేషెంట్ ప్రాణాలు కోల్పోతాయి. అది మాకు కూడా చాలా బాధాకరం అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రతి డాక్టర్ కూడా ప్రాణం పోయడానికే ఉన్నాడు తప్పితే ప్రాణం తీయడానికి కాదు. మేము కూడా ప్రాణం పోయిన పేషెంట్లను కూడా బాధను అర్థం చేసుకుంటాం. అయ్యో, వాళ్ళ నుంచి ఒక పాప వేయింది కదా, వాళ్ళ తండ్రి వేయింది కదా, ఒక తల్లి వేయింది కదా, ఆ బాధగా ఉంటుంది. కానీ ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మేము డాక్టర్లమే, మేము దేవుళ్ళం కాదు, ప్రాణాలు పోసే డాక్టర్లమే. కానీ మాకు దేవుళ్ళలాగా అదృశ్య శక్తులుండి పేషెంట్ బతికించే శక్తులు లేవు. అలాంటి శక్తులు ఉంటే నిజంగా మేము కూడా పేషెంట్ బతికించే వాళ్ళం. అలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కానీ కత్తులు కటాలు పట్టుకొని పెట్రోల్ పోసుకొని డాక్టర్లు చంపుతారంటే, ఈ డాక్టర్లు మేము మనుషులమే, మాకు వ్యక్తిగతంగా ఉన్నది, మాకు పిల్లలు ఉన్నారు, మేము మనుషులమే. దానికి నిరసనగా తెలంగాణ ఐఎంఏ ప్రతి బ్రాంచ్ నుంచి ఈరోజు 500 మంది డాక్టర్లు ఈరోజు వచ్చారు. ఈ రాజేష్ పైన వ్యక్తి పైన దాడి రాజేష్ మీద కాదు, తెలంగాణలో 20,000 మంది డాక్టర్ల పైన దాడిగా మేము భావిస్తున్నాం. దయచేసి సిపి గారికి ఇప్పుడు కలవబోతున్నాం, కలెక్టర్ గారికి కలవబోతున్నాం. అలాగే ఈ పత్రికా సమావేశం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము గౌరవంగా కోరుకుంటాం. ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణలో వైద్యం చేయాలంటే దయచేసి మీరు కఠినమైన చట్టాలు తేవాలి. మేము ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మేము ఏ పేషెంట్కి వ్యతిరేకం కాదు, మేము డాక్టర్లము పేషెంట్లను ప్రాణాలు పోయడానికి ఉన్నాం. దయచేసి మేము ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తాం. గవర్నమెంట్ డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లు మొత్తం మేము పెన్ స్టెప్ డౌన్ లాగా మీ వైద్య సేవలు బంద్ చేస్తాం. ఇది మాత్రం అంతం కాదు, ఆరంభం. మొన్న మెట్టిపల్లినే మేము సరే ఉదాసీనంగా వ్యవహరించినందుకే ఇట్లా జరిగింది కావచ్చు అనిపిస్తుంది. దీన్ని ఏ లెవెల్ వరకైనా పోతాం, స్టేట్ కాదు సెంట్రల్ వరకైనా పోతాం. ఈ విషయంలో మీరు పత్రికా విలేకరులు కూడా దయచేసి మాకు సంఘీభావం పలకరించాలి. ప్రజలు కూడా మీకు ఈ రోజు జరుగుతున్న మీకు అసౌకర్యానికి చింతిస్తూ మీరు మమ్మల్ని సానుకూలంగా అర్థం చేసుకొని మా యొక్క డిమాండ్లను మీరు కూడా సానుకూలంగా అర్థం చేసుకొని గవర్నమెంట్ని మీరు కోరాలి. మాకు ఏం అవసరం లేదు, కఠినమైన చట్టాలు రావాలి. ఎందుకంటే ఒకవేళ డాక్టర్ తప్పు చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఆ డాక్టర్ను శిక్ష పడేటట్టు చేయండి. కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని కత్తులు కాటాలతో చెప్తే మాత్రం మేము ఊక్కునేది లేదు. ఎంతకైనా తగ్గిస్తాం. మేము మనుషులమైన కోరుకుంటూ ఈ పత్రికా విలేకరుల ద్వారా ఈ ప్రజలందరికీ మాకు సపోర్ట్ చేస్తుందిగా కోరుతున్నాము. భారత్ జై ఐఎంఏ, జై ఐఎంఏ. ఏసీపీ గారిని కలెక్టర్ని కలుస్తాము. వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు, ఎలాంటి క్రిమినల్ సెక్షన్లు పెట్టిళ్ళు మాకు అష్యూరెన్స్ వస్తే మేము ఉండం. తెలంగాణ స్టేట్ ఐఎంఏ కూడా ఈసీ మీటింగ్ పెట్టి ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ కోర్సు మేము పెట్టుకుంటామండి. డాక్టర్ పైన జరిగిన దాడిని మేము జర్నలిస్టులుగా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ధన్యవాదాలు. కానీ ఆ పాప చనిపోవడానికి ఇంజెక్షన్ రియాక్షన్ అనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకవేళ అలాంటివి జరుగుతుంది, మీరు ఐఎంఏగా ఎలా స్పందిస్తారు, ఎలా దాన్ని ట్రీట్ చేస్తారు? ధన్యవాదాలు మిత్రులారా. డెఫినెట్గా ఒకవేళ నేను అదే చెప్పాను ఇంతకుముందు, డాక్టర్ ఇంజెక్షన్, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే దాని చట్టాలు ఉంటాయి, ఒక కోర్టులు ఉంటాయి. ఆయన మీద డాక్టర్ మీద కేసు పెట్టండి. కేసు పెట్టాక ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది. మీరు అనేది కాదు కదా, మీరు నేను నిర్ధారించిన విషయం కాదు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది. ఎక్స్పర్ట్ కమిటీ కూర్చొని నిజంగా ఒక డాక్టర్ దోషి అయితే డాక్టర్ను
ప్రాక్టీస్ చేయకుండా బహిష్కరించవచ్చు. కానీ చట్టాన్ని చేతులు తీసుకోవడానికి ఎవరికి హక్కు ఉంది? భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఎవరి వాళ్ళు చంపుకుంటూ పోతే ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, డ్రైవర్ని చంపుతాం మనం. అలాగే డాక్టర్లు కూడా నిజంగా ఆయన తప్పు చేస్తే మేము కూడా సపోర్ట్ చేయం, డెఫినెట్గా మేము సపోర్ట్ చేయం. డెఫినెట్గా మాకు నిజంగా పాపకు కానీ అది జరుగుతుంది ఆ ఫ్యామిలీ కూడా మాకు సానుభూతి ఉంది, మేము మనుషులేమే కదా. సార్ ఇప్పుడు మా పెద్దపల్లి జిల్లా కేంద్రంకి వచ్చేసరికి 20-30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు 30 సంవత్సరాల క్రితం ఏ బిల్డింగ్లో అయితే ప్రాక్టీస్ చేస్తారో ఇప్పటికీ అలాగే ఉంటున్నారు. కానీ కొంతమంది డాక్టర్లు ప్రాక్టీస్ అద్దె భవనంలో ప్రారంభించి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడవకముందే కోట్లాది రూపాయలతో కొత్త భవనాలు నిర్మించుకుంటున్నారు. అంటే ప్రజల నుండి అధికంగా ఫీజులు వసూలు చేసి దోపిడీ చేస్తున్నారనే అభిప్రాయం ఉంది సార్. ఐఎంఏగా మీరు ఎలాంటి దాని మీద? దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను మిత్రుడా. ఇప్పుడు మీరు అద్దె భవనం గురించి కొత్త భవనాలు పోతే అంటున్నారు, కానీ ఆయన లోన్ ఎంత తీసుకున్నాడు, ఆయన ఎంత చదువుకున్నాడో మీరు కూడా ఆలోచించాలి. వెనకట నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరు, అప్పుడు 30 రూపాయల ప్రాక్టీస్, ఇప్పుడు 500 రూపాయల ప్రాక్టీస్ ఉంది. మీరు ఆయన సంపాదన పట్టుకొని డాక్టర్ దోపిడీ చేయడం తప్పు. ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీలు ఉంటారు, డాక్టర్లు కూడా పైకి వస్తారు. దాన్ని మీరు నెగిటివ్గా ఆలోచించి మీరు డాక్టర్ల సమాజం మీద వ్యతిరేకత పెంచుకోవద్దని కోరుకుంటున్నాను. మీరు దానికి బిల్డింగ్ ఉంటే నిజంగా కలెక్టర్ మీకు కంప్లైంట్ చేసుకోవచ్చు, ఎస్పీ కంప్లైంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దానికి ఒక ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. బిల్లు ఎంత ఇవ్వచ్చు, బిల్లు ఎంత తీసుకోవచ్చు కూడా చట్టాలు ఉన్నాయి. కానీ ఆయన బిల్డింగ్ కట్టగానే మీరు అక్రమంగా సంపాదించడం మాత్రం అనుకోవద్దు, అది అపోహలు కూడా వద్దండి. ఏదైనా వ్యాధి కోసం వస్తే అనవసరంగా టెస్టులు రాసి ఫీజులు వసూలు చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. దానిపైన అది అభిప్రాయాలు మీ తప్పని చెప్తున్నది. లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా పరిస్థితి